ఈరోజుటి మన వీడియోలో పప్పుచారుని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. మన ఆంధ్రాలో ఎంతో ఫేమస్ కదండి ఈ ఆంధ్ర స్టైల్ పప్పుచారుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ మీ క్వాంటిటీ పట్టించి కందిపప్పుని తీసుకొని 2 నుంచి 3 సార్లు కడుక్కున్నారంటే పప్పు అనేది నురుగు రాకుండా మంచిగా ఉంటుంది. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 1 టొమాటో, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 4 నుంచి 5 విజిల్ వరకు రాణించుకున్నారంటే మన పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఈ పప్పు ఉడికేలోపు మనం చింతపండు అనేది నానేసుకుందాం. చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు తీసుకొని 2 నుంచి 3 సార్లు కడుక్కున్నారంటే చెత్త ఏమి లేకుండా మంచిగా వాష్ అయిపోతుందండి. తర్వాత అదే చింతపండులో 1 కప్పు వరకు నీరు వేసుకున్నారంటే పప్పు ఉడికిపోయేలోపు చింతపండు అనేది నానిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 4 నుంచి 5 విజిల్ రానిచ్చుకున్న తర్వాత ప్రెషర్ అంతా పోయాక తీసి చూసారంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి పప్పు అనేది. తర్వాత ముద్దకం తీసుకొని పప్పుని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. వాటర్ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మనం వాటర్ వేసుకునేది ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుంటాం. ఈ విధంగా వాటర్ వేసుకోకుండా వేసుకున్నారంటే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందండి. తర్వాత కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి. అంటే మీరు తినే కారం పట్టించి వేసుకోండి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేను తినే కారం ఉప్పు కారం పట్టించి మేము వేసుకుంటున్నామండి. మీరు తినే ఉప్పు కారం పట్టించి మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ముందే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకోండి. చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 2.5 నుంచి 3 కప్పుల వరకు నీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2.5 కప్పు వరకు నీరు తీసుకున్నాను. ఇది పక్కన పెట్టుకొని పోపు వేసుకుందాం రండి. ఫస్ట్ మనం పోపు వేసుకోవాల్సిన బాండీలు తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర, మినపప్పు యాడ్ చేసుకోండి. తర్వాత 4 నుంచి 5 వెల్లుల్లిపాయలని దంచి వేసుకోండి. అలాగే కొంచెం ఇంగువని యాడ్ చేసుకోండి. తర్వాత ఫ్రెష్ కరివేపాకు ఉంటే వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత 1 ఉల్లిపాయని వేసుకొని ఉల్లిపాయని ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉన్నారంటే మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపాలండి. మంచి బ్రౌనిష్ కలర్ వస్తే తిరగమాత అనేది టేస్ట్ బాగుంటుంది. పప్పుచారుకి, పప్పుల్స్కి, సాంబార్కి ఇలాంటి వాటికి పోపు అనేది మనకి మంచి టేస్ట్ని ఇస్తుందండి. సో పోపు అనేది మనం పర్ఫెక్ట్గా వేసుకోవాలి. ఈ విధంగా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందే పక్కన పెట్టుకున్న పప్పు చారుని దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. తర్వాత ఒకసారి కలుపుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత 10 నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉండిచ్చారంటే ఈ విధంగా వస్తుందండి. మీరు కొత్తిమీర ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోండి. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేసుకోవటం లేదు. కొత్తిమీర యాడ్ చేసుకున్నారంటే మన ఈజీ అండ్ టేస్టీ పప్పుచారు అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్